వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారికి ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి ఇంకా కోర్టుల చుట్టూ, న్యాయవాదుల చుట్టూ, మధ్యలో చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిరిగే పని అయిపోయినట్లే కనిపిస్తూ ఉంది. కారణం, ఈరోజు సుప్రీంకోర్టులో ఆమెకి సంబంధించినటువంటి పిటిషన్లు ఏవేవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటినీ డిస్మిస్ చేసుకుంటూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, కడప ఎంపీ, అండ్ వైఎస్ భాస్కర్ రెడ్డి గారుల బెయిల్ను రద్దు చేయాలి అని చెప్పి సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. ఈ విచారణ సందర్భంగా కూడా సిబిఐ క్లియర్గా చెప్పింది, ఈ కేసులో విచారణ ముగిసిపోయింది. 3వ అదనపు ఛార్జ్ షీట్ కూడా మేము దాఖలు చేసేసాం. అదే ప్రొద్దున మాట్లాడుకున్నాం కదా, సిబిఐ కోర్టులో విచారణ ముగిసిపోయినట్లు వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేశారని. దీని గురించి చెబుతూ మేము 3వ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేసాం. ఈ కేసు దర్యాప్తు ముగిసిపోయింది, ఇక దర్యాప్తు అవసరం లేదు అని చెప్పి సిబిఐ చెప్పింది. సిబిఐ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఈ క్రమంలో సునీత గారి తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా, లేదు ఈ కేసుకు సంబంధించిన మెటీరియల్ నా దగ్గర ఉంది అని చెప్పి ఆయన ఏదో వాదించే ప్రయత్నం చేసినప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏంటి ఇక్కడికి వచ్చి ట్రయల్ నిర్వహిద్దాం అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చి ట్రయల్ నిర్వహిద్దాం అనుకుంటున్నారా? అన్ని కోణాల్లో అంత విచారణలు అయిపోయింది, ఇంకా దీన్ని ట్రయల్ కూడా కింద కోర్టు వీలైనంత త్వరగా ముగించేయాలి. సెక్షన్ 207 ప్రకారం ప్రొసీడింగ్స్ 4 వారాలు ఫినిష్ చేసి నెక్స్ట్ ట్రయల్ కూడా వీలైనంత త్వరగానే ముగించేయండి అని చెప్పి సునీత గారు దాఖలు చేసినటువంటి పిటిషన్లు ఇంకేవేవో పెండింగ్ ఉన్నాయో వాటన్నింటినీ డిస్మిస్ చేసుకుంటూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ ఇంకా ఈ కేసులో ట్రయల్ మొదలవ్వడమే. ఇంకా ట్రయల్ జరిగే క్రమంలో ఇంకేమైనా ట్విస్ట్లు, ఫైనల్గా ఈ కేసు విచారణ ట్రయల్ కోర్టు అంటే తీర్పు అనేది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది, ఎలాంటి తీర్పు ఇస్తుంది చూడాలి.